సిరిసెట్ల గోత్రోదోష పేరు రాధాకృష్ణ నామదేశ ధర్మపత్ని సమేతశ శ్రీదేవి నామదేశ సా కుటుంబానాం మణికంఠ నామదేశ లక్ష్మీ దుర్గా నామదేశ సా కుటుంబశ లక్ష్మీ గళార్థం అయ్యప్ప అనుగ్రహ సిద్ధ్యర్థం ఆంధ్రప్రదేశ్ అనుగ్రహ సిద్ధ్యర్థం అనేక నమస్కారం సమర్పయామి. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు ఇష్టకామ్య శరీర ఆరోగ్య మనస్సంకల్ప సిద్ధిరస్తు. ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణం అండి. ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణం చేసినటువంటి భక్తులకు అందరికీ పేరు పేరున స్వాగత సుమాంజలు. సాక్షాత్తు స్వామి కళ్ళలో కనిపించారమ్మా. అందుకని స్వామి ఆశీస్సులతో మీ అందరూ ఆదరాభిమానాలతో ఇక్కడ 18 కొండల మధ్య ఇక్కడ విశేషం ఏమిటి అంటే అచ్చంగా కేరళ శబరిమలలాగా ఉన్నది ఇక్కడ. ఎందుకంటే చుట్టూ స్వామివారికి ఇష్టమైన కొండలే కాదు, ఆయన 18 అంటే ఇష్టం 18 కొండలు ఉన్నాయి ఇక్కడ. నిత్య దర్శనం, నిత్య విరుపుడు స్వీకరణ, నిత్య స్త్రీలకు దర్శనం ఉంటుంది. ఏటా సంక్రాంతి నాడు కొండ మీద జ్యోతి దర్శనం ఉంటుంది. మరి ఇప్పుడే ప్రభుత్వ సహకారంతో చక్కటి రోడ్డు కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఈ యొక్క ఎవరైతే ఈ నోటితో ప్రచారం చేస్తారో, ఎవరైతే 10 మందికి తెలియజేస్తూ ఉంటారో ఆ యొక్క ప్రచార సేవలో కూడా మీ యొక్క మనసులో కోరిక నెరవేర్చి స్వామి అనుగ్రహంతో లక్ష్మీ కటాక్షంతో బాగుండాలని స్వామిని కోరుకుంటూ, ఈ వీడియో ఆలకించిన వారు, ఈ వాయిస్ ఆలకించిన వారు, వాట్సాప్లో షేర్ చేసిన వారు ప్రతి ఒక్కరు కూడా స్వామి అనుగ్రహానికి పాత్రలు అవ్వాలని స్వామిని కోరుకుంటూ అందరికీ ఆహ్వానం పలుకుతూ ఆంధ్ర శబరిమల వ్యవస్థాపక ధర్మకర్త స్వామి ఓం శాంతి. ఆంధ్ర సర్వక్షేత్రంలో నిత్యం ఉదయాల సేవలు భక్తులందరూ కూడా పిల్లలు లేని వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో చాలా మంది వచ్చి స్వామి ఆశీస్సుల కోసం వచ్చి ఉయ్యాల చుట్టూ 18 రక్షలు చేస్తుంటారు. 18 రక్షలు చేసినటువంటి ఏడాదిలోపు స్వామివారి ఆశీస్సులతో ఆ దంపతులకి 12 బిడ్డని జన్మనివ్వడం జరుగుతుంది. వాళ్ళు వచ్చి రూపాయి కాసు తులాభారం ఇచ్చి స్వామి ఆశీస్సులు పొందుతుంటారు. ఆ బిడ్డతో వస్తుంటారు చాలామంది. ఆ సంతానం కలిగిందండి 18 రక్షలు చేసాక ఉయ్యాల దగ్గర అని చెప్పేసి ఆ దంపతులు వచ్చి స్వామి అనుగ్రహానికి కృప పొందుతున్నారు. తులాభారం ఇస్తుంటారు రూపాయి కాసులతో స్వామివారికి. ఓం శాంతి.